ఈ డిప్యూటీ గారికి ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాం. మరి 12/2/25 తేదీన పలాస డిపోలో ఎస్ నీలకంఠం అనే కండక్టర్ గారికి శ్రీకాకుళం ఆర్ఎస్ఎస్ స్టాడ్ కేసు రాశారు. ఆ కేసులో పూర్వపరాలు పరిశీలించిన మీద ఎస్ నీలకంఠం కండక్టర్ గారి తాలూకా క్లీన్ రికార్డు మీద అది పేజీ 2లో ఉండేటటువంటి 1/2019 సెక్టర్ల మీద అక్కడ ఉండేటటువంటి పలాస డిపో మేనేజర్ గారు ఆ కేసుని మరి 1/3/2025 తేదీన లిఫ్ట్ ఇచ్చి అతనికి డ్యూటీకి పంపించడం జరిగింది. దానికి మీకేం నొప్పి వచ్చిందో మాకు అర్థమవడం లేదు. ఈ నొప్పి పట్టుకొని మా కండక్టర్కి 200 రూపాయలకి పలాస డిఎం గారు లిఫ్ట్ ఇచ్చేది లేదని చెప్పి మరి మీరు ఏదైతే డిప్యూటీ సీఎం విజయనగరం వారి చేత రీ ఎంక్వైరీ జరిపించి పార్టీకి ఎంక్వైరీ చేయకుండా ఏదైతే ఉందో ఆ పేపర్లను సంబంధించి మీరైతే 27/3/25 తేదీన సస్పెండ్ చేయడం జరిగింది. అప్పటికి మా డిపో సెక్రటరీ దిలీప్ కుమార్ గారు చెప్పున్నారు, ఈ సర్కారు అన్యాయం, ఈ సస్పెండ్ చేయడం అన్యాయం, సర్కారు ఉల్లంఘించి మీరు సస్పెండ్ చేస్తున్నారుగా, ఇది తప్పని చెప్పేసి కూడా మేము కూడా డిప్యూటీ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఈడీ ఇన్ఛార్జిగా ఉన్నారు. నేను కూడా జావ కార్యదర్శిగా లేఖ ఇచ్చాను. ఇక్కడుండే మా జిల్లా అధ్యక్షుడు కూడా లేఖ ఇచ్చున్నాడు. అక్కడుండే డిపో సెక్రటరీ లేఖ ఇచ్చున్నాడు. ఇవి ఏవి పక్కన పెట్టకుండా అసలు హెడ్ ఆఫీస్ లో ఇచ్చినటువంటి సర్కారు మీద మీకు గౌరవం ఉందా లేదా అనేసి మేమైతే సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. అలాగే మరి గౌరవనీయులైన డిప్యూటీ గారికి ఈ వేదిక మీద ద్వారా ఇంకొకసారి అడగదలుచుకున్నాం. మీరు డిప్యూటీగా 1/2019 సర్కారును అమలు చేస్తారా చేయరా సూటిగా మాకు ఈరోజు తెలియజేయాలా. అమలు చేయకపోతే చేయమని చెప్పండి. మరి పద్ధతిగా ఇచ్చినటువంటి హెడ్ ఆఫీసులో ఇచ్చినటువంటి సర్కారుని మీరు అమలు చేయకుండా మీరు అక్రమైన సస్పెండ్ చేస్తున్నారు. మాతో చర్చలు అయ్యాయి. విజయనగరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయంలో చర్చలు అయితే ఈ చర్చల్లో మేము ఒకటే తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి సస్పెన్షన్ 1/2019 వ్యతిరేకంగా ఉంది కనుక ఆ సర్కారును రద్దు చేసి మీరు ఇచ్చినటువంటి సర్కిల్ ప్రమాణంగా ఈ సస్పెన్షన్ రద్దు చేసి మా నీలకంఠాన్ని అక్కడ లిఫ్ట్ ఇవ్వాలని చెప్పి కోరడమైంది. మరి మా సోదరుడు పలాస డిపోలో ఒక కండక్టర్ గారు ఒక కేసు ఇవ్వడం జరిగింది. ఆ కేసు విషయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో డిపో మేనేజర్ గారు అక్కడ లోకల్ కమిటీ పరస్పర అవగాహనతో ఆ పైగా కండక్టర్ డైరెక్టర్ మీద కూడా చూస్తూ ఆయన పీకేసులు పరిశీలిస్తూ జెన్యూన్ అనేటువంటి ఆలోచనతో బై మిస్టేక్ అని తెలుసుకుని ఆ కండక్టర్ అక్కడ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని డిప్యూటీ గారు ఇన్వాల్వ్ అయి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. డిప్యూటీ గారు మీకు విషయం నేను చెప్తాను, మీరు దయచేసి వినాలి. ఆ కండక్టర్ ఎస్ఎన్ కంఠం అనేటువంటి వాడు 21 సంవత్సరంలో పంచాయతీ పరిషత్ చేశాడు అనమాట. మా మండలం కూడా అదే నందిగామ మండలం అశ్వాల పంచాయతీ. ఒకసారి వ్యక్తిగతంగా ఆయన గురించి వెళ్ళి నీకు విజయమైన సెక్యూరిటీ ఉంది, విజిలెన్స్ పంపించి ఆయన మీద దర్యాప్తు చేయండి. ఆయన డైరెక్టర్. అదేవిధంగా 95 జూన్లో ప్రెసిడెంట్ గా యునానిమస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు ఒక ఎస్టీ కుర్రవాడు. అట్లాంటి పరిస్థితుల్లో డిపో మీద లిఫ్ట్ ఇస్తే స్పెషల్ ఎంక్వైరీ పెట్టి సస్పెండ్ చేస్తారా? ఇది న్యాయమా? మరి అలాగైతే మీరు అధికార దుర్వినియోగానికి మేమేం క్వశ్చన్ చేయాలి? సుమన్ అనేటువంటి ఎవరు ఏ విధంగా మీరు ఆయన అపాయింట్మెంట్ చేసుకున్నారు? మీ కింద రిటైర్మెంట్ సుమన్ ఏ విధంగా మీరు అపాయింట్మెంట్ చేసుకున్నారు? మీ కారు గేట్ తీయడానిక, మీ కారు తలుపులు తీయడానిక, మిమ్మల్ని ఆఫీస్ మెట్లెక్కించి ఆఫీస్ కూర్చొని కూర్చుంటూ పెట్టడానిక, మీ ప్లేట్లు తినడానిక? ఆయనకి ఎంత జీతం ఇస్తున్నారు మీరు? మీ పరిస్థితి ఏంటి? అది అవినీతి కాదా? ఇక్కడ ఏమైనా ఫ్రాడా? దయించి ఇప్పటికైనా మించిపోయింది లేదు. గౌరవంగా మీరు రిటైర్మెంట్ 3 వర్షాల్లో ఉన్నారు. ఒక మీ మేనేజ్మెంట్ గా 4 డిపో మేనేజర్ మీకు సన్మానం చేస్తే కాదని జిల్లా కమిటీ, జోనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ మాకు ఇక్కడ ఉంటున్నాడు. ఈ 4 డిపోలో ఉన్నటువంటి డిపో కమిటీలు కూడా వచ్చి గౌరవంగా మీకు సన్మానం చేస్తే మీ గౌరవం మా గౌరవం.